అందరూ బాగున్నారా? రండి దేవుని వాక్యం విందాం. షాలేం పెంటెకోస్తల్ ప్రార్థనా మందిరం వారు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో నుండి 48వ కీర్తన ఈ దిన ధ్యానముగా మనం చదువుకుందాం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, మా మంచి దేవుడా, ఇదిగో మరొకసారి ప్రార్థన టీవీలో వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చేస్తున్నాం. చదవబడిన వేద భాగం మీది, మీ బిడదమైన మేము ఆయన వాక్యం నుంచి నేర్చుకుంటానికి మీ కృప దయచేయండి. ప్రభువా, మమ్మల్ని ధైర్యపరచండి. ప్రస్తుత పరిస్థితిలో ఉన్న శ్రమల నుంచి, చిక్కుల నుంచి, ఆపద దినము నుంచి మమ్మల్ని తప్పించమనడుచున్నాం తండ్రి. కృప చూపువాడా, మీకే వందనాలు. బలమైన దుర్గమా, మీ కృప దయచేసి మహిమ ఘనత మీరు పొందమని, మాతో మాట్లాడమని యేసునామమున అడుచున్నాం తండ్రి. ఆమేన్.
పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ 48వ కీర్తన మనం చదువుకొని ఉన్నాం. కీర్తనకారుడు కోరహు కుమారుడు రచించిన కీర్తన అనే పైన వ్రాయబడి ఉంది. కోరహు లాంటి వారు కాదు ఈ కోరహు కుమారుడు. కారణం ఏమిటి అంటే కోరహు ఏమయ్యాడయ్యా అని మనకి ప్రశ్న రావచ్చు. కోరహు మోషే వంశతో పాటు తిరిగిన వాడే, పెద్దలో ఒక పెద్దే, గొప్ప దేవుని పనిచేసిన వాడే, దేవునితో నడిచిన వాడే. కానీ తన భక్తి జీవితాన్ని పోగొట్టుకున్నాడు. పౌలు గారు అంటాడు, పర్వతములాగా ఎదిగిన భక్తులు కూడా పడిపోయారు అంటారు కొండను ఢీకొట్టుకొని. ఈ కొండ అంటే లోకంలో ఉన్న వాటిని ఈ ప్రజలు బాగా ఆకర్షిస్తూ ఉంటారు. యోహాను మొదటి పత్రికలో అని చెప్తూ ఉంటాడు, లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకుడే అని. కానీ తండ్రిలాగా వీరు నడవదా కోరహు కుమారులు. వారు దేవునితో నడిచారు, దేవుని యొక్క పద్ధతిని బట్టి నడిచారు, దేవుని వారిగా జీవించారు. దేవుని కొరకు జీవించిన ఆ భక్తి విశ్వాసము ఉంది కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్ముడు వారితో ఈ యొక్క మాటలను రాయించి గ్రంథములో పెట్టి ఉన్నారు. వారు ఎంత భక్తిపరుదుగా జీవించారు అనేది మనము ఎరగంగానే భక్తిపరుదుగా నడవబట్టే పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని బైబిల్లో రాయించాడు మనకు గుర్తుగా. చూడండి, ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు. ఈరోజు మన అంశం యెహోవా గొప్పవాడు. కొన్ని గొప్పలను గురించి ఈరోజు మనం నేర్చుకోవచ్చు. లోకంలో కాస్త డబ్బు ఉంటే, కాస్త పలుకుబడి ఉంటే, ఎమ్మెల్యే గారి దగ్గర, లేకపోతే ఆ వార్డు మెంబర్ దగ్గర, లేకపోతే ఇంకా కొద్దిగా పైన ఎంపీ గారి దగ్గర కాస్త పలుకుబడి ఉంటే చాలు, ఇక వారిని పట్టుకోలేం. డబ్బున్నా పట్టుకోలేం, కాస్త మంచి ఉద్యోగం ఉన్నా పట్టుకోలేం. ప్రజలే చెప్తారు, వాడు చాలా గొప్పోడండి అంటారు. కానీ ఈ గొప్పతనాలు దేవుని దగ్గర ఉన్నాయా అంటే ఈ గొప్పతనాలు కాదు. ఎవరో తెలిసి దేవుడు గొప్పోడయ్యాడు కాదు, ఏదో ఒకటి తెలిసి గొప్పోడు కాదు. మన మందిరాల్లో కూడా మనం చూస్తాం, కాస్త పాటలు పాడటం వస్తే వారిని పట్టుకోలేం, చప్పట్లు కొడటం వస్తే వారిని పట్టుకోలేం, ప్రార్థన చేయటం వస్తే వారిని పట్టుకోలేం. కాస్త మంచిగా నెల కోటాలు పెట్టిస్తూ ఉంటే అమ్మో ఇక వాళ్ళని పట్టుకోలేం. కాస్త మంచి కోటాలు పెట్టించి నెల కాస్త సంఘంలో కొంతమందికి భోజనాలు పెడితే అప్పుడు చాలా గొప్పోడండి అని మనం చెప్తాం. ఆ గొప్పతనాన్ని బట్టి మనం ఎప్పుడైతే ఈ మాటలు చెప్తూ ఉంటామో వారిని బట్టి ఇక వాళ్ళ మొదటి చెట్టు ఎక్కి కూర్చుంటారు. దేవునికి కూడా అందరూ దేవుని మాటను కూడా వినరు. నేను గొప్పవాడిని ఎంతో తెలుసా అని సంఘంలో ఏదైనా చెప్పబోతే మాకు తెలుసులే అంటూ ఉంటారు. ఇలాంటి గొప్పతనాలా దేవుని దగ్గర ఉన్నాయి? ఏమండి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు గొప్పోడని బైబిల్ చెప్తుంది. మనం కూడా ఇవి కూడా గొప్పతనాలే. ఈ గొప్పతనాలు దేవుని దగ్గర ఉన్నాయా? పాటలు పాడే ఆ విధానం, కాస్త చప్పట్లు కొడతాం విధానం. నాకు 2 మనవరాలు ఉన్నారు. నా చిన్న మనవరాలు తనకొచ్చిన రీతిలో కాస్త ఏదో పాడుతూ ఉంటుంది. ఇప్పటికి 4వ సంవత్సరం అమ్మాయికి వచ్చింది. అమ్మాయి కూడా పాట పాడుతుంది. అంత మాత్రాన అమ్మాయి పాటలు పాడే ఖ్యాతి కలిగిందా అంటే కాదు. నీకేదో వచ్చింది, నీకేదో ఉంది, అది టాలెంట్ దేవుడిచ్చాడు నీకు. నిన్ను గుర్తించి అది అభివృద్ధి చేసుకో. అంతేగాని ఇంత అంత అని నువ్వు విర్రవేగొద్దు. విర్రవీగావంటే అదంపాతాదంకే వెళ్ళిపోతాం. మా నాన్నగారి సంఘంలో ఒక ఆయన ఉండేవాడు, కుర్రాడు, పిబి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉండేవాడు. ఇంజనీరింగ్ 3వ సంవత్సరానికి వచ్చేటప్పటికి, కాకపోతే పిల్లవాడు కాస్త పాటలు పాడటం నేర్పించాం, ప్రోత్సాహపరిచాం నాన్నగారు మేము కూడా.
అతడు పాటలు పాడుతుంటే అతన్ని ఎలా ప్రోత్సహించామంటే జూనియర్ బిజ్మోరియా అంటూ మొదలెట్టాం. ఇక 3వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇతను ఏమనుకుంటూ మొదలుపెట్టాడు తెలుసా? నాకు పాటలు ఎవరా, నేను ఎలాంటి వాడిని తెలుసా, జూనియర్ బిజ్మోరియా తర్వాత వాడిని, నాకు పాటలు ఇవ్వాలి ప్రతి సమయంలో. అది సభలోనూ పాట ఇవ్వాలి, ఆరాధనలోనూ పాట ఇవ్వాలి, ఇంకా బయట కోటాలో కూడా పాట ఇవ్వాలి. లేకపోతే అతన్ని తీసుకెళ్ళాలి మేము, గుర్తుపెట్టుకొని. తీసుకెళ్ళలేదనుకో అలిగి కూర్చునేవాడు. 4వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇక అతని పేరు ఎక్కడ వేయాల్సి వచ్చేదంటే సభల ముందు భాగంలో, ప్రసంగికుల కంటే ముందు భాగంలో వేయాల్సి వచ్చేది. నేను గుర్తుదేనా, నేనేమైనా తక్కువ వాడినా, బిజిమర్యాద అయితే వేస్తారు కానీ నా పేరేరా అనేవాడు. 5వ సంవత్సరానికి వచ్చేటప్పటికి అతను ఫోటో వేయాలని అతడు గొడవ చేసేవాడు. మేము ప్రార్థన చేసేవాళ్ళం, ఏంటి ఇంత విర్రవీగుతున్నాడు పెదవాడు అనుకుంటూ ఉండగా ఇతడు ఇలా విర్రవీగుతున్నాడు నేను అనేది మనసు ఎప్పుడైతే వచ్చిందో అతడు కాస్త విర్రవీగేతనం చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చింది. మేము చూస్తూ ఉండగానే చివరాఖరికి ఇతడు ఏమైపోయాడు తెలుసా? నేను గొప్పోడిని, నా గొప్పతనం సంఘంలో నేను ప్రార్థన చెయ్యాలి, నేను వాక్యం చెప్పాలనే స్థితికి వచ్చేసాడు. ఇప్పుడు పాస్టర్ గారిని కూడా లెక్క చేయకపోవటం అనేది వచ్చింది. ఎప్పుడైతే ఇది వచ్చిందో మెంటల్ వచ్చేసింది అతనికి. 5వ సంవత్సరం ఇక చివరాఖరిలో పరీక్షలు రాస్తాడు, డిగ్రీ పొందుతాడు, మంచి ఉద్యోగం వస్తుంది ఇతనికి. కానీ అతని మంచి ఉద్యోగం కాదు, పరీక్షలు కూడా రాయదా, మెంటల్ వచ్చేసింది ఇతనికి. విర్రవీగినందువలన చేటు తెచ్చుకుంటాం. గొప్పవాడు ఎవరంటే దేవుడు తప్ప ఎవరు లేరు. నీ గొప్పతనం, నా గొప్పతనం దేవుని ముందు సముద్రంలో కాకేదో వేస్తుందంట, అంత పాటిదే. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడండి. మొదట మనం చూస్తే ఆయన సర్వాధికారి అనే దేవుడు. కొన్ని ఉదాహరణలు మనం చూస్తూ ఉంటే పౌలు గారు చెప్తున్నాడు. ఆయన చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు, ఆయన గొప్పవాడయ్యుండి ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునేది కానీ ఈ లోకానికి వచ్చాడు మనల్ని ప్రేమించి అన్నాడు. 2వ విధానం చూస్తే ఆయన గొప్పతనం ఏపాటిది యెషయా భక్తుడు రాస్తున్నాడు 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏదైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇన్ని కలిగి ఉండి కూడా ఆయన ఏం విర్రవేగదా. ఒకటి ఉంటే చాలు మనకి. ఎందుకు మంచిగా పాస్టర్ గారికి ఒక 200-300 కారుకి ఇచ్చావంటే నిన్ను ఇక పట్టుకునేవాడు లేడు, నేను మంచిగా కారుకి ఇచ్చేవాడిని అంటావు. నా పేరు వినబడాలి, నేను సంఘ పెద్ద నవాజ్ అంటావు. ఏది నువ్వు ఇచ్చే 200 కానుకే. కానీ ఎన్ని విధానాలైనా అధికారము కలిగిన వాడయ్యుండి, ఇన్ని విధానాలైనా శక్తి కలిగిన వాడయ్యుండి, ఇన్ని విధానాలైనా అధికారము కలిగిన వాడయ్యుండి ఆయన తగ్గించుకున్నాడు. ఓకే, బాగుంది, ఏమన్నా మంచిదే. ఆయన గొప్పవాడన్నా ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడండి. చూద్దామండి, బైబిల్లో మనం చూడగలిగిన విషయాన్ని మనం ఆలోచన చేస్తే చిన్ని ఉదాహరణగా మనం చూద్దాం. ఎక్కడో గొప్పది ఏదో జరిగిపోయింది అంటే కాదు, ఆయన మాట వలన సమస్తమును కలిగెను. ఇదొక్కటే చాలు మనకి. దేని వలన? ఆయన మాట వలన. మన మాట, మన ఉమ్ములో చాలా తేడా ఉంది. అందుకేగా గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు, బయట ఉమ్మూసారంటే మీకు శిక్ష వేస్తాం, లేకపోతే ఇంకా ఫైన్ వేస్తాం అంటున్నారు. మన ఉమ్ము చాలా ప్రమాదకరమైంది. మన ఉమ్ము ఇతరులకు హాని కలిగించేది. మన మాట ఒక్కోసారి కాస్త పర్వాలేదు, కానీ ఒక్కో మాట చాలా తేడా వస్తుంది. ఊరు తలుకునేటట్టు చేసేస్తుంది మన మాట.
కానీ అది కానీ మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆయన మాట వలన కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కదగలేదు. ఆయన మాట వలన ఏం కలిగినాయండి? సముద్రాలు కలిగినాయి. ఆయన మాట వలన జంతు చర్మలు కలిగినాయి. అడవిలో ఉన్న మృగరాశులు కలిగినాయి. ఆకాశ మండలం కలిగింది. సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలిగాడు. మనం చూస్తున్న ఈ వెలుగు కలిగింది, చీకటి కలిగింది. నేను చదువుకునేటప్పుడు చెప్పారండి, నక్షత్రం దగ్గరికి, ఒక్క నక్షత్రం దగ్గరికి మనం చేరాలంటే 170 సంవత్సరాలు పడుతుందంతా. నాకు తెలియదు, కానీ నేనే శాస్త్రవేత్తను కాదు. చదువుకునేటప్పుడు మా టీచర్లు చెప్పారు, రేయ్ మనం నక్షత్రం దగ్గరికి వెళ్ళాలంటే 170 సంవత్సరాలు పడుతుందిరా, ఒక్క నక్షత్రమే, అన్ని నక్షత్రాలు కాదు. మనం బతికేది ఎన్ని సంవత్సరాలండి? చాలా తక్కువ సంవత్సరాలు, 40 నుంచి 80, 90 వరకు బతుకుతే మేమేమో ఆయుష్ ఉంటే, దేవుడి కృప ఉంటే. కానీ ఎన్ని నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, అలాగే ఇంకా అనేకమైన రాసులు ఉన్నాయి. వాటిలో ఆయన సృష్టించాడుగా, కలుగునుగా కంటే కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అన్నిటినీ ఆయన మాట వలన కలిగించాను. మనం చూస్తూ ఉంటే సింహాన్ని మనం జయించలేము, కుక్కను మనం జయించలేము, ఆఖరికి మన ఇంట్లో మనం గోల్ చేస్తున్న ఆ గూడు కట్టే పిచ్చుకను మనము పారగొట్టలేము. మన బలమే లాంటిది, కానీ విర్రవీగుతాం. కానీ ఆయన మాట వలన బలమైనవన్నీ కలిగినాయి. ఓ మాట చెప్పనండి, మనం ఏదైనా ఒక వస్తువు ఒక చోట పెట్టాలంటే దానికి ఏదైనా ఆధారం ఉండాలి. ఒక వస్తువు ఎక్కడైనా నిలబెట్టాలంటే దానికి ఒక స్టాండు, ఒక టేబుల్, ఒక బల్లో, లేకపోతే ఏదో ఒక ఆధారం ఉండాలి. అప్పుడే అది నిలబడుతుంది. ఆయన ఎంత గొప్పడో ఇంకో మాట చెప్తాను. మనం నివసించే భూమి, దానికి ఏ ఆకారం లేదండి, గుండ్రంగా ఉంది. దానికి ఏ ఆధారం లేదు. అది ఎక్కడుంది మరి? గాల్లో అది తేలి ఆడుతూ ఉంది. దానికి ఏ ఆధారం లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పడు? ఆయన గొప్పతనం ఏపాటిది, ఆయన స్థితి ఏపాటిది, ఆయన విధానం ఏపాటిది, మనం ఆలోచన చేద్దాం. చాలా గొప్పడు, శక్తివంతుడైన దేవుడు. ఆ దేవుని విధానం చూస్తే మన పట్ల ఎప్పుడైనా నెరవేరిందా? మంచిదే, మీరు చెప్పారు గొప్పోడని. మన పట్ల ఎప్పుడైనా నెరవేరిందా అండి? 2 ఉదాహరణలు చెప్పుకుందాం మనం. ఆదికాండము 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, అబ్రామును విడిచి వెళ్ళిపోయాడు అన్నయ్య కుమారుడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నాశనము చేయకముందు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించాడు లోతు. ఆ దేశపు రాజు ఏం చేశాడు తెలుసా? వీడు ధనికుడు అని చెప్పి జనాన్ని వేసుకుని, ఆ సైన్యాన్ని వేసుకుని వచ్చి ఇతని చిత్రవద చేసి పిల్లలను లాక్కెళ్ళిపోయాడు. అతని దగ్గర ఉన్న ఆస్తి అంతా లాక్కెళ్ళిపోయాడు. అతనికి హంగు ఆర్భాటం ఉంది. ఏ హంగు? రాజుగారు కాబట్టి సైన్యం హంగు ఆర్భాటం ఉంది. దాన్ని పెట్టి ఇతన్ని భయపెట్టేసి ఇతని దగ్గర ఉన్న డబ్బు, పిల్లల్ని మొత్తాన్ని లాక్కుపోయి ఇతను ఒంటరివాడిగా చేసి వెళ్ళిపోయాడు. ఈ వార్త అబ్రాముకి వినబడింది. చూడండి దేవుని ప్రజలారా, దేవుడు ఎంత గొప్పోడంటే మన దగ్గర ఏమీ లేకపోయినా మనం నిలబడితే చాలు, ఆయన తన కార్యాన్ని చేయగలిగిన వాడు. నువ్వు ఆయన మీద నిలబడితే, ఆయన మీద దృష్టి పెడితే చాలు, ఆయన తన కార్యాన్ని చేయగలిగిన వాడు. అబ్రాము నిలబడ్డాడు. నిలబడి, ప్రభువా, నా ఇంట్లో పనిచేసేవాదని నేను తీసుకుని వెళ్తున్నా రాజు మీదకి, యుద్ధం నీదే అన్నాడు. ఎస్ అబ్రామ్, నువ్వు నిలబడు, యుద్ధం నేను చేస్తానయ్యా అన్నాడు. ఆ 300 మందిని తీసుకునేది ఆ సైన్యాన్ని తరిమి కొట్టాడు, రాజును తరిమి కొట్టాడు. ఇతను పోగొట్టుకున్న ఆస్తితో పాటు వారి ఆస్తిని కూడా తీసుకొచ్చి లోతుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వీళ్ళ దగ్గర ఏమీ లేవు, కానీ ఎంత గొప్పవాడో మనం చూస్తున్నాం. ఆ 300 మంది నిలబడ్డారు, యుద్ధానికి బయలుదేరారు. దేవుడు పనిచేశాడు. రెండో విధానం మనం ఎరిగినదే. మనం చూద్దాం.
కొన్ని విషయాలను మనం చూస్తే అక్కడ ఒక గొప్ప సంగతి మనకు బయటపడుతూ ఉంది. చూడండి, యెహోషువ గ్రంథములో అతను బయలుదేరాడండి. 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో కొద్ది మందితో బయలుదేరారు. అవతల వారు ఆ రాజు దగ్గరికి వెళ్ళారు, యుద్ధం చేసేద్దాం అనుకున్నారు. ప్రార్థన లేకుండా ఏమీ లేకుండా బయలుదేరారు. దేవుని బిడ్డ, నీ జీవితంలో విజయం కావాలంటే నువ్వు బయలుదేరే ముందు ప్రార్థన ద్వారా బయలుదేరు. అది ఎలాంటి కీడైనా నీ మీదకి వచ్చే ఎలాంటి గొప్పదైనా సరే దానిలో దేవుడు ఉంటాడు. నీ ముందు దేవుడు నడుస్తాడు కాబట్టి ఆ అపజయాన్ని నీకు కలగనీయకుండా విజయాన్ని కలిగిస్తాడు. భక్తుడు పాట పాడుతున్నాడండి. కొండలైనా లోయలైనా అడవులైనా ఎడారులైనా, కొండలైనా లోయలైనా అడవులైనా ఎడారులైనా, యేసుని చూచుటే నా లక్ష్యమై వెనుచూడకనే సాగెదను. యేసుని చూచుటే నా లక్ష్యమై వెనుచూడకనే సాగెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పాటలో భక్తుడు పాడుతున్నాడు, కొండలైనా లోయలైనా అడవులైనా దాటి వెళ్ళిపోతాను దేవుని వైపు చూస్తూ అన్నాడు. నిజంగానే నిన్ను రక్షించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన ఎలాంటి వాడండి? సర్వాధికారి అయిన దేవుడు, సమస్తమునకు అధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికి అధికారి. ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాస్తాడు 1వ అధ్యాయంలో, నేను అల్ఫయు ఓమేగయై ఉన్నవాడును, నేను మొదటివాడును కడపటివాడును అన్నాడు. చాలామంది చెప్తూ ఉన్నారు అంతం వచ్చేస్తుందని. ఆయన సెలవులేనిది, నేను చెప్తాను, ఆయన సెలవులేనిది ఏది జరగదు. ఆయన ఆమేనంటేనే కానీ ఏది నెరవేరదు. నీకొచ్చే శ్రమదా, ఈ ఆర్థికమదా, ఈ ఇబ్బందిదా, నువ్వు దేవుని వైపు చూసుకుంటూ నువ్వు ముందుకెళ్ళిపో, నీకు తోడుగా దేవుడు వస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే గొప్పవాడు, గొప్ప దేవుడు. నేనంటాను, నీ ఇంట్లోకి వచ్చాడనుకో, నిన్నేం చేస్తాడు? గొప్పగా చేసేస్తాడు. నీ పరిస్థితి చాలా స్వల్పమా, నీ పరిస్థితి చాలా గొప్పది అనుకున్నామేమో కానీ చాలా స్వల్పం. పెట్టను కొట్టా పోయేదా పెట్ట అన్నట్టే లెక్క. సంపాదించింది అయిపోతుందేమో అని భయం. చాలా జాగ్రత్తగా ఉంటావు. కానీ ఆ గొప్ప దేవుడు, నేను ఒక మాట చెప్తాను, ఆ గొప్ప దేవుడు నీ ఇంట్లోకి వచ్చాడు అనుకుందాం. అబ్రామును దావీదును మనం చూద్దామండి. అబ్రాము దేవుడు చెప్పినట్టుగా ఒకసారి మనం చూద్దామండి. 12వ అధ్యాయంలో వచ్చేయన్నాడు, వచ్చేసాడు ఏమీ లేకుండానే. తన భార్యను తీసుకున్నాడు, అన్న కుమారుడు ఆయన లోతుని తీసుకుని వచ్చాడు. నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేయటం ప్రారంభిస్తే దేవుడు నీ పక్షముగా ఉండి అడవిలో ఉన్నంత వరకు కూడా ఇదే నీకు చూపించుతున్న దేశం అంటే గుడారం వేశాడు. దేవుడు చెప్పిన మాట విన్నాడు. దేవుడు అతనికి ఏ లోటు లేకుండా చేశాడు. ఎలాంటిదో చెప్పనండి, ఇతరులకు పెట్టేటట్టుగా ఇతను చేశాడు. కానీ ఇతను ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పిన ప్రదేశం నుండి హాయి పట్టణానికి అతడు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోతే గొప్ప కరువు ప్రారంభించిందని ఆ 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడి నుంచి బయలుదేరాడు మరలా. అమ్మో కరువు వచ్చేసింది, దేవుని చిత్తం లేదనుకుంటా, దేవుని ఉద్దేశం లేదనుకుంటా అనుకుంటూ మరలా తిరిగి ఆ మొదట వేసిన గుడారం వేసిన ప్రదేశములకు అతడు బయలుదేరి వచ్చి అక్కడ దేవునికి బలిపీఠం కట్టిన తర్వాత 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అతడు గొప్ప కోటీశ్వరుడు అయిపోయాడు. అతని ఆస్తి ఎంతో అతనికి దక్కలేదు. ఆ గొప్ప దేవుని తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడు. ఆ గొప్ప దేవుని మాట వింటూ మొదలుపెట్టాడు. ఆ గొప్ప దేవునితో నడవటం మొదలుపెట్టాడు. అతని ఆస్తి ఎంతో అతనికి అంతు చెక్కలా. మరొకసారి చెప్తున్నా, దావీదు గొర్రెలు కాసుకునేవాడు. ఆ గొర్రెలు కాసుకునేవాడిని
ఆ గొర్రె కాసుకునేవాడు దేవుని చేత నడిపించబడ్డాడు, గొప్ప దేవుని వెంబడించాడు, ఆ గొప్ప దేవుని మాటలు వింటూ మొదలుపెట్టాడు, ఆ గొప్ప దేవునితో నడవటం ప్రారంభించాడు. అతడు ఏమయ్యాడు తెలుసా అండి? చక్రవర్తి అయ్యాడు. ముగించే ముందు ఒక వ్యక్తిని మీకు తీసుకుని వస్తున్నా. యోసేపు తన జీవిత కాలంలో అన్నదమ్ములు కూడా ఎవరో అతన్ని లెక్క చేదా చంపేయడానికి ప్రయత్నం చేశారు, కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టేశారు. ఆ అన్నదకే మారు మనసు వచ్చింది, ఒరే అన్నదారా మన ఈడు చచ్చిపడితే మన మీదకి వస్తుందని ఐగుప్తు దేశంలో వర్తక వ్యాపారం చేసుకునే వారికి అమ్మేశారు. పోతీఫరు కొనుక్కున్నాడు. మనం దేవుని బిడ్డలమైనా సాతాను కొద్ది ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మనం ఎదగనీయకుండా. మనం దేవుని వారిగా ఉంటే ఆటంకాలన్నిటినీ దేవుడు ఛేదించి మన పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, చూస్తూ ఉంటే పోతీఫరు అతన్ని జైల్లో పడేశాడు. అతడు బతికున్నంత కాలం బయటికి రావడానికి వీలేదని సైనికాధికారి కాబట్టి ఆర్డర్ వేసాడు, అయిపోయింది. కానీ ఇతన్ని గొప్ప దేవుడిని నమ్ముకున్నాడేమో, జైల్లో ఉన్న వారందరినీ ఇతని ద్వారా మార్చేశాడు. జైలు అధికారి ఇతనికి తాళాలు ఇచ్చాడు, సైనికాధికారి ఏమో జైలు పక్షిగా ఇతన్ని మార్పు చేస్తే దేవుడు ఇతని మార్పుని విధానం చూస్తుంటే జైల్లో ఇతనికి ఒక గొప్ప మార్పు వచ్చింది. ఇతన్ని కాపాడాడు, ఇతని ద్వారా వారందరిని రక్షించాడు. ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎవరైతే జైలు పక్షిగా మార్చాడో అతన్ని ఇతని కిందకు వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. యోసేపు కొమ్ము ఎత్తబడింది. ఈరోజు దేవుని బిడ్డ, నీవు దేవుని మాటను విని ఆ గొప్ప దేవుని నీ ఇంట్లో తీసుకొస్తే నిన్ను గొప్పగా చేసేస్తాడు దేవుడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవుడా, మా మంచి దేవుడా, మీ అపారమైన ప్రేమలో ఈ దినమున ఇలాంటి వాక్యము మేము చెప్పుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వెత్తబడిన వాక్యము మా అందరి హృదయంలో ఫలించినట్లు గొప్ప దేవ మిమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభువా మీ ద్వారా మీ కృపను పొందుకునే వారిగా మేము ఉండనట్లు, మా స్థితిగతులను మా శ్రమలను మా కష్టములను కోల్పోయేవారుగా కాకుండా పోగొట్టుకునే వారిగా ఉండనట్లు సహాయం దయచే. వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఆరోగ్యంలో తిరిపి ఈ కరోనా బారి నుంచి తప్పించి సహాయం దయచేయమని, ఈ కరోనాను మా రాష్ట్రం నుంచి నాయన పారదోలమని, దూరపరచమని సహాయం దయచేయమని యేసు నామమున